భారత్ మాతా की గట్టిగా చెప్పాలి అందరూ భారత్ మాతా की చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి ఇక్కడ ఎడమ వైపు కూడా మహిళలు ప్రసంగిస్తా భారత్ మాతా की గట్టిగా చెప్పాలి అందరూ భారత్ మాతా की చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి ఇక్కడ ఎడమ వైపు కూడా మహిళలు భారత్ మాతా की జై శ్రీ ఈ ఎన్నికను జై శ్రీ ఈ ఎన్నికను చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ ఆత్మ గౌరవాన్ని జూబ్లీహిల్స్ యొక్క ప్రజల ఆత్మ గౌరవాన్ని మజ్లిస్ పార్టీకి ఈరోజు తాకట్టు పెట్టి జూబ్లీహిల్స్ యొక్క ప్రజల ఆత్మ గౌరవంతో ముడిముడినటువంటి ఈ ఎన్నికను ఎందుకు ఇవాళ దారుస్సలాంకు దాసోహం చేశారో పౌరుషం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి తమ ప్రతాపం చూపించేసాగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ ఇవాళ జూబ్లీహిల్స్ పాలవేయడమే కాదు, ఇవాళ హైదరాబాద్ కబలించడానికి ఈ పాటికే పాత పట్టణము ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విష నాగై కాటు వేస్తూ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా ఈరోజు మతపరమైన రాజకీయాలు, విభజన రాజకీయాలు ఏ రకంగా వారి విషయాన్ని చెబుతున్నారో దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాత పట్టణానికి పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది ఎవరు? గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ రకంగా వంత పాడి ఈరోజు జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నికల్లోనే పరోక్షంగా మజ్లిస్ గెలిపేందుకు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఏ రకంగా మరి ఇవాళ నాటకాలు ఆడుతున్నారో భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ను మొత్తం దారాదత్తం మజ్లిస్ పార్టీకి చేయడానికే ఈ రకంగా ఈ రెండు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఇవాళ ఒక వర్గం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో ముస్లింల ప్రాంతం కోసం ఇవాళ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కూడా కానిటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇచ్చారంటే వాళ్ళ యొక్క మెప్పు కోసము, వాళ్ళ ప్రాపకం కోసము, ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ యొక్క మరి మెప్పు కోసం చేసిన ఉదంతం అనేది ఇవాళ వాస్తవంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఎమ్మెల్సీ పదవి కానీ లేవు, కానీ ఇవాళ కేవలం ఇవాళ ఓట్ల కోసం ఇవాళ ముస్లింను మంత్రిగా చేసి ముస్లింల కోసం పాటుపడుతుంది. ఇవాళ మాట్లాడుతూ రెండు పార్టీలు కబ్రస్థాన్ గురించి మాట్లాడుతున్నాయి. ఇవాళ ఇక మన బీఆర్ఎస్ మొన్నటి వరకు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మొన్న సభలో మాట్లాడుతున్నారు జూబ్లీహిల్స్ లో. ఇక్కడ కబ్రస్థాన్ లేకుండా పోతూ ఉన్నది. ముస్లింలందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా ఉన్నావు, 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది. గతంలో మరి మీ వ్యక్తులే ఇక్కడ పాలన చేశారు. ఏమంటారంటే నేను గెలిచినటువంటి 6 మాసాల్లోనే
ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలైనా 3 ఎకరాలైనా ఖచ్చితంగా కబ్రస్థాన్ నిర్మించి తీరుతామంటున్నాను. ప్రభుత్వం అది లేదు. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే నేనే స్వయంగా 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి కబ్రస్థాన్ కట్టిస్తానని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారంటే ఎందుకు దిగజారిందో ఒక్కసారి జూబ్లీస్ ప్రజలు మీ ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశాలు. దేవాలయ భూములు ఇవాళ కాజేస్తా ఉంటే మీ హయాంలో ఏ రకంగా ఆ దేవాలయ భూములు దోపిడీ చేసిన మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్క రోజు కూడా నోరు విప్పని కేటీఆర్ గారు ఇవాళ కబ్రస్థాన్ కోసం సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఇవాళ మీరు కబ్రస్థాన్ కట్టిస్తారంటే చీము నెత్తున్నటువంటి ఈ యొక్క మెజార్టీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పాలో సర్వం సిద్ధంగా ఉన్నారు. ఏమైంది కరీంనగర్లో? ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు చెప్పి అవమానపరిస్తే కర్రు కాల్చి వాత పెట్టి మన బిడ్డ కార్యకర్తను బండి సంజయ్ గారిని గెలిపించి ఏ రకంగా బుద్ధి చెప్పారో మరి జూబ్లీస్ ప్రజలు ఏమైనా తక్కువ ఉన్నదా, మన పౌరుషంలో లోపం ఉన్నదా, మీ ప్రతాపం చూపడం అవసరం ఉన్నది వాళ్ళు. ఎందుకంటే ఎంతసేపు మీరు ఒక వర్గం వారి కోసం ముఖ్యమంత్రి మొత్తం పాలన పడికేసి మంత్రులందరూ కూడా ఇక్కడ మకాం వేసి ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు జూబ్లీస్ గెలవాలి, లేకపోతే ఢిల్లీలో 10 ఊడిపోతుందని ముఖ్యమంత్రి దిగులు. ఇవాళ కేటీఆర్ గారు ఈ పాటికే బీఆర్ఎస్ కనుమరుగైపోయింది, మునిగిపోతున్న పడుగు కాబట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో ఏ రకంగా పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజల మెప్పుతో గెలుస్తూ వస్తున్నటువంటి దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఎన్డీఏ అధికారులు ఉన్నారు. మరి రేపు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ పాటికే ఫలితాలు చవి చూసినటువంటి రాహుల్ గాంధీ తోక ముడిచి బీహార్ నుంచి పారిపోయి ఢిల్లీలో వెళ్ళి ఏ రకంగా దొంగ ఓట్ల పేరు మీద హర్యానాలో బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని చెప్పి ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి దొంగ ఓట్ల విషయంలో ఏమంతా చిత్తశుద్ధులైతే ఈ తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఈ జూబ్లీస్ లో దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నట్టు మీకు మొట్టమొదటిగా ఎస్ఐఆర్ ఇక్కడ జరపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ ఏ రకంగా విషం చిమ్ముతున్నాడు. ఇవాళ దేశం ముక్కలైనా పర్వాలేదు నాకు అధికారం కావాలి, దేశం విచ్ఛిన్నమైనా పర్వాలేదు నాకు సీటు కావాలి అని ఏ రకంగా ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు ఒత్తాసు పలుకుతున్న రాహుల్ గాంధీ చివరికి ఏ స్థాయికి దిగజారంటే ఇవాళ ఆర్మీ, మిలిటరీని కూడా ఏ రకంగా ఇవాళ అవమానపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అగ్ర కులాలే ఈ మిలిటరీని శాసిస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి విధానాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కొత్త కాదు, ఇవాళ కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచే ఈ ముస్లిం సంతుష్టికర విధానాన్ని అవలంబిస్తుంది. కాబట్టి మీరు ఒక వర్గం వారి ఓట్ల కోసం వాకులాడుతూ ఉంటే ఇవాళ మిగతా మెజార్టీ వర్గాల ప్రజలు జూబ్లీస్ లో ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల ద్వారా ఒక స్పష్టమైన సంకేతం ఈ 2 పార్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ఓట్తో ఈ యొక్క సీటుతో ఈ ప్రభుత్వం పడిపోయేది లేదు, ఇంకో పార్టీ అధికారులకు వచ్చేది లేదు. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏ రకంగా కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన జరగాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరి కిషన్ రెడ్డి గారు గత 2 పర్యాయంగా గెలిచి ఏ రకంగా కేంద్రం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు కల్పించడంలో తనదైనటువంటి భూమిక పోషిస్తున్నారో ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించి లంకల దీపక్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త, ఆ సామాన్య కార్యకర్తను గెలిపించి ఖచ్చితంగా ఈ జూబ్లీస్ రాబో హైదరాబాద్ లో జరగబోయే పరిణామాలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. పాతపట్నంలో మజ్లిస్ ఇవాళ పూర్తిగా దారాదత్తం చేస్తే ఏమవుతుంది? ఇవాళ మజ్లిస్ నాయకులు మాట్లాడతారు, మజ్లిస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మజ్లిస్ కార్పొరేటర్లు మాట్లాడతారు. మజ్లిస్ గెలిస్తే మా ప్రాంతంలో ఈ చట్టం పనిచేయదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా దారుసలం రావాల్సిందే, మోకరిల్లాల్సిందే, జీవుజూలం చెప్పాల్సిందే అని చెప్పి ఏ రకంగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటే మన పౌరుషం ఎక్కడ పోయింది? చీము నెత్తురుని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. వారు అంటారు పాతపట్నంలో కట్టాల్సిన అవసరం
సమాజం అంతా కూడా ఈ రకంగా ఏమని పడుతూ చూసినట్టయితే ఏమవుతుంది హైదరాబాద్, ఏమవుతుంది జూబ్లీస్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పాటికి హైదరాబాద్ దారాదత్తం చేయడం వల్ల దేశం మొత్తం విషయం చెందుతున్నటువంటి ఈ ఓవైసీ సోదరులకు బుద్ధి చెప్పాలంటే మీ విలువైనటువంటి అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా పంపిస్తారని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా ఈ ఎన్నికల్లో మీరందరూ వివేకంతో ఆలోచన చేసి మీ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయంగా సమాధి కట్టడానికి జూబ్లీస్ ప్రజలు స్వీకరించాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.